రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో 34,000 ఎకరాలు 25 గ్రామాల నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దానికి గాను అదనంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 54,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే 11 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి. ఎక్కడ భవనాలు కనిపించడం లేదు. 217 స్క్వేర్ కిలోమీటర్స్ గాను కనీసం 1 కిలోమీటర్లో అయినా డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఈ 54,000 ఎకరాలలో మొత్తం డెవలప్మెంటు జరిగిపోయినట్టే, అమరావతి ఒక విశ్వనగరం అయిపోయినట్టే, అమరావతి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా వీళ్ళు మార్చేసినట్టే. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి అమరావతిలో భూములు లేనట్టే. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ ఫేజ్ భూసేకరణకు స్కెచ్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. 54,000 ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంటు చూపించకుండానే సెకండ్ ఫేజ్గా 44,000 ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దానికి గాను 16,666 ఎకరాలేమో 7 గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు. ఇక చంద్రబాబు గారు అంటారు, మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా, మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను, జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు ఈ 54,000 ఎకరాలకు అసలు విలువే లేనట్టు, ఈ 54,000 ఎకరాలైతే అసలు సరేపోనట్టు, ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా?
ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో భూమి సేకరించారు. అందులో మెజారిటీ 34,000 ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ఈ భూమి అంతటిని ఏం చేశారు? మొన్న నారాయణ గారు అయితే ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఫస్ట్ ఫేజ్లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏమైనట్టు? అసలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఈ 54,000 ఎకరాలలో మళ్ళీ రైతులకి ఎంత ఇచ్చారు? ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ కలిపి ఎంత పక్కన పెట్టారు? ప్రభుత్వ అవసరాల కోసమో లేక ప్రభుత్వ వ్యవస్థల కోసమో ఎంత కేటాయించారు? ఇక ప్రైవేట్ రంగంలో ఎవరికి ఎంత కేటాయించారు? ఈ సంస్థలన్నిటికీ కలిపి ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ భూములను కేటాయించడం జరిగింది? మీరు చేసిన కేటాయింపులకు గాను ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీరు చేసిన కేటాయింపులకు గాను ఏడాదికి ఎంత బిజినెస్ జరుగుతుంది? యాన్యువల్ రెవెన్యూ ఎంత? మీరు చేసిన కేటాయించిన ఈ భూముల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ ఎంత? అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి? ప్రభుత్వం సంబంధించిన సిఆర్డిఏ వెబ్సైట్లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు? అసలు చంద్రబాబు గారు మొదట వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 54,000 ఎకరాలను మీరు ఎలా కేటగరైజ్ చేశారు? ఎంత భూమి యాక్చువల్గా మిగిలింది? వీటిలో ఎంత కేటాయింపులు చేశారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? దీంట్లో ఏదైనా ఎకనామిక్ బూమ్ ఉందా? ఎకనామిక్ గ్రోత్ ఉందా? ఎందుకంటే ఇండస్ట్రీజో లేకపోతే బిజినెస్ జనరేట్ చేసేటివి లేకపోతే ఒక సిటీకి గ్రోత్ అంటూ ఉండదు. కాబట్టి ముందు చంద్రబాబు గారు ఆ 54,000 ఏకర్స్కి గాను ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అసలు ఈ డీటెయిల్స్ అన్నీ కామన్ మ్యాన్కి కానీ అపోజిషన్ పార్టీస్కి కానీ తెలియకుండా ఎందుకున్నాయో చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 54,000 ఎకరాలను పూర్తిగా డెవలప్ చేసేసినట్టు ఇక అదనంగా 44,000 ఎకరాలు తప్పకుండా కావాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు కలరింగ్ ఇస్తున్నారే. దీంట్లో అంట 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలట. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్కి ఉన్నది 1,850 ఎకరాలు. భోగాపురంలో ఎయిర్పోర్టుకు కేటాయింపు జరిగింది 2,200 ఎకరాలు అనుకుంటా. ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్టుకు ఉన్నది 1,250,000 ఎకరాలు కావచ్చు. మరి చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. విశాఖపట్నం ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం భోగాపురానికే 2,200 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా? అంత బిజినెస్ ఇక్కడ ఉందా? అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా? ఇప్పటికే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టుకు గాను వస్తున్నది కేవలం 90% ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ATRs. ATRs అంటే అర్థమవుతుంది కదా, చిన్న ప్లేన్లు.
బొమ్మ ప్లేన్ల లాగా ఉంటాయి. కనీసం మనిషి కూర్చున్నాక కాళ్ళు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో. అలాంటి ప్లేన్లే వస్తున్నాయి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము. సార్ ఇక్కడికి వచ్చేవి అన్నీ మోస్ట్లీ 90% ATRసే. ముందు అది బాగు చేయండి. ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్లేన్స్ కండిషన్స్ని బాగు చేయండి. ఇప్పుడున్న ట్రాఫిక్కి, ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్కి, ఈ జనానికి మీరు మేలు చేయండి. పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు. ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టునే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు, కానీ అదేదో పనికే రానట్టు, ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ 5,000 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు అంటున్నారు. సబబేనా? ఇక 2,500 ఎకరాల్లో ఏమో స్పోర్ట్స్ సిటీ అట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగ్, లండన్ లాంటి సిటీస్లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజులు చూస్తే 150 ఎకరాలను దాటలేదు. మనకెందుకండి 2,500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా? మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడట ఒకడు. మనకు ఫీజు రీయింబర్స్మెంట్కైనా, మన ఆరోగ్యశ్రీకైనా, కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికైనా మన దగ్గర డబ్బు ఉందా? మనం కట్టుకుంటున్నామా? మన దగ్గర బేసిక్స్కే డబ్బు లేదు కదా. చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. ఇంకో 2,500 ఎకరాలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కన్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఫస్ట్ ఫేజ్లో 54,000 ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 54,000 ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా? మరి మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టనప్పుడు సెకండ్ ఫేజ్లో 2,500 ఎకరాలలో మీరు స్మార్ట్ ఇండస్ట్రీ పెడతారు అంటే ఎవరు నమ్ముతారు సార్? చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది. దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం 95% ఆఫ్ దెమ్ or 90% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ విశాఖపట్నం. కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు. దాదాపు 400 MOUలు జరిగితే కేవలం 35 మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి. మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది? మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు, అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు, మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు? అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని, గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు. ఇచ్చిన భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే 54,000 ఎకరాలలో ఫస్ట్ ఫేజ్లో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కులేదు. రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు. ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు, పేపర్లో ఉందంటున్నారు. కానీ చాలామంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు, ఎలక్ట్రిసిటీలు, గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని 11 ఏళ్ళగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు. 11 ఏళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, మా భూములు ఎప్పుడొస్తాయని. వాళ్ళకే ఇవ్వలేదు.
ఇక సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు? మీరు ఏ కాన్ఫిడెన్స్తో మీకు మళ్ళీ రైతులు భూములు ఇవ్వాలి? మీరు ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ను చూసి మా భూములకు మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప, ఆ బెనిఫిట్ వాళ్ళు కలగడం తప్ప, అదేది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఫేజే మీరు డెవలప్ చేయక, ఫస్ట్ ఫేజ్లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇయ్యక, సెకండ్ ఫేజ్లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి లాక్కోవడం అంటే ఇది దుర్మార్గంగా మీకు అనిపించడం లేదా? నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం. మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకిచ్చిన వాగ్దానం. ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా, కేంద్రం కట్టాలి కదా, కేంద్రం ఇవ్వాలి కదా. మరి మోడీ గారు ఏం చేశారు? 10 సంవత్సరాల కింద చెప్పారు, చెంబుడు నీళ్ళు తెచ్చారు, తట్టడు మట్టి తెచ్చారు, శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల క్రితం మన ముఖాన మట్టి కొట్టిపోయారు. ఆ తర్వాత 10 సంవత్సరాలలో కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు. అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత భారం నాది అన్నారు. మరి మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేతలేమో గడప కూడా దాటవు. పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఒక సభ పెట్టారు. 25 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఇక ఇన్సూరెన్సు కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే ఆ సభ అంతా సరిపోయింది. వాళ్ళు శాలువాలు వేసుకోవడము, ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము, ఇదే సభ అంతా ఇదే జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్గా మన రాష్ట్రానికి వచ్చారే, కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాటైనా చెప్పగలిగారా? మరి దేనికి పొగిడారు? మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా? లేక పోలవరం ఎత్తు 45 మీటర్లకు కాకుండా 41 మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా? విశాఖపట్నం స్టీల్స్లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాని నష్టాల పాలు చేస్తున్నందుకు పొగుడుతున్నారా? లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పొగుడుతున్నారా? దేనికి పొగుడుతున్నారు? కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అసలు మనకి ఏం అవసరం అండి అప్పులు? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే 54,000 ఎకరాలకు గాను 91,000 కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంకొక 44,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో సేకరిస్తే దానికి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తానికి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న 91,000 కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు 26,000 కోట్ల రూపాయలు అయితే రుణాలు శాంక్షన్ అయినాయి. అదనంగా ఇంకొక 32,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ రుణాలు వస్తున్నాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ ఫేజ్కి మాత్రమే. ఫస్ట్ ఫేజ్కే 90,000 కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్కి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అయితే అంటే 2,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా? ఈ అప్పులు మనకు అవసరమా? మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను తీర్చుకోవాలనా? అసలు ఏం అవసరం అండి? అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? ఆ అప్పు తీర్చుకోవడానికి మళ్ళా
మన భూమిని అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి అయినప్పుడు, కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతు ఇస్తున్నట్టు? రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు. ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి, మళ్ళీ మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు. ఇవేం చిన్న అప్పులు కాదు ఇవి. ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు, డెకేడ్స్ పడుతుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి. మీరు ఇస్తున్న మద్దతుకు గాను మిగతా ఎంపీలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి, అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం 25 లోక్సభ, 11 మంది రాజ్యసభ, మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం కట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది. కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలే. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ విడత, రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు. దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పక్షాన్ని పిలవండి, అందరినీ కూర్చోపెట్టండి, కన్విన్స్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, 54,000 ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి. అడిషనల్గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి, వివరించండి. మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే. కానీ ఇదేదీ చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా, మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా, పేదవాళ్ళను, రైతుల్ని ముంచి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది. లేదా అంబానీ, అదానీకి ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో, ఆ బాకీ తీర్చమని మీ నెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇదేది భావ్యంగా లేదు. దయచేసి చంద్రబాబు గారు ఈ రెండో దశ భూసేకరణ ఆపాలి, అఖిల పక్షాన్ని కూడా పిలవాలి. దీని మీద ఒక డిస్కషన్ జరిగిన తర్వాతనే ఏదైనా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేయాలి. ముందుగా సేకరించిన 54,000 ఎకరాలకు గాను వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ప్రజల ముందు పెట్టండి. మీరు ఏం చేస్తున్నారో, మీరు బాగు చేస్తున్నారు అనుకుంటే ప్రజలే కాదు మేము అందరము కూడా మీ పక్షాన నిలబడతాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్న ఈ రెండో విడత భూసేకరణ వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. కనీసం ఫైనాన్స్ మినిస్టర్గా చాలామంది రైతులు ఎక్స్పెక్ట్ చేసింది క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు. 10 సంవత్సరాలు ఇచ్చారు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు, కానీ వాళ్ళ చేతుల్లో భూములు ఇవ్వలేదు. ఆ భూములు వాళ్ళ చేతుల్లో లేకపోతే ఆ క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకు ఉండేం లాభము, లేక ఏమి లాభం? ఇప్పుడు భూమి ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇప్పుడు వర్తింపజేసుకోగలం కాబట్టి రైతులంతా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనీసం అది కూడా, ఆ ఎక్స్పెక్టేషన్ను కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు మీట్ అవ్వకపోవడం ఇస్ అన్ అటర్ డిసప్పాయింట్మెంట్. ఏంటి నాగార్జునుడు గురించి మాట్లాడుతూ సైన్స్, అమరావతి, మన ఏపీ అభివృద్ధి మాట్లాడుకుంటా అభివృద్ధికి ఖచ్చితంగా అమరావతి కూడా నిర్మలా సీతారామన్ గారు పండ్లు కూరగాయలు కూడా చెప్పారయ్యా. అంతే, మనం పండ్లు కూరగాయలు అమ్ముకుంటూ ఉందాం. Amravati capital city is self-sustainable capital for Andhra Pradesh. Then why you are opposing him to not to take more lands from the farmers? No. The point he is making is, how is it going to be self-sustainable? It is going to be self-sustainable only if the lands that are mortgaged to get the loans are being sold.
If the lands are being sold, then Andhra Pradesh is losing its precious assets. My question is, why are we taking the loans in the first place, and then why are we selling our lands to clear the loans in the second place? This is an utter chaotic, terrible decision. Mr. Chandrababu Naidu, this is not a viable option. This is not what a government has to do. The government, because all of you together are giving support to the BJP in the center, the duty is on you. The onus is on you to get the funds for the Amaravati. We do not want loans in the first place. We do not want loans in the first place. Reorganization clearly states that Amaravati is the responsibility, capital city is the responsibility of the center. Therefore, how much ever the amount may be, center has to fund this. We do not have to take loans for this, and we do not have to sell our lands for this. This is in no way viable at all. APCC opposes the second phase of land pooling. What is the action plan? The first phase, all the land that was collected, 54,000 acres of land that was collected in the first phase, there is no development whatsoever. In the 217 square kilometers, we do not see even 1 kilometer of development. Then on what basis will the opposition or the people of Andhra Pradesh believe that Mr. Chandrababu Naidu is capable of developing the second phase? Please show us the development in the first phase of 54,000 acres, and then we will be convinced that Mr. Chandrababu Naidu is also able to develop another 44,000 acres in the second phase. Otherwise, the people of Andhra Pradesh, neither the oppositions have any confidence in whatsoever in Mr. Chandrababu Naidu's capability. Thank you. Amaravati పేరులో